ఉద్యోగాల కల్పనలో టూరిజం విభాగం ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాంటి టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గ్లోబల్ టూరిజంలో న్యూ అవెన్యూస్ ఫర్ సస్టైనబుల్ డిపార్ట్మెంట్ అనే అంశంపై ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో 3 రోజుల సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఓయూ వీసీ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై సెమినార్ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో టూరిజం విభాగం ముఖ్య పాత్ర పోషిస్తూ ఉందని, అలాంటి టూరిజంపై విద్యార్థులు దృష్టి సారించాలన్నారు. మన దేశ జీడీపీ పెరగడానికి టూరిజం కూడా ఒక కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని టూరిజాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో ప్రొఫెసర్లు, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. And we thought of that the thematical approach is ecotourism and heritage tourism, wellness tourism and medical tourism is there. The conference is definitely going to give solutions are in the form of the కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ టూరిజం కాన్ఫరెన్స్ టూరిజం ప్రమోషన్ కోసం ఉపయోగపడే కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీ బీసీ గారిని కామర్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ని అభినందిస్తాం. టూరిజం ప్రమోషన్ కోసం ప్రధానంగా ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండు బేసిక్ ఫెసిలిటీస్, వాటితో పాటుగా టూరిజం ప్లేసెస్లో కల్చరల్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే టూరిజం ప్రమోషన్లో భాగంగా రీసెంట్గా గ్లోబల్ టూరిజం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేటువంటి ఉస్మానియా క్యాంపస్ మా పెట్టడానికి అండ్ వీళ్ళ మొత్తం స్టాఫ్ సేమ్ టైం దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం కూడా ఉవ్వెత్తున ఈరోజు ప్రపంచ అందాలని తలదన్నే విధంగా కూడా తెలంగాణలో కూడా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఈ టూరిజం అవేర్నెస్ కోసం ఖచ్చితంగా వారం రోజులు మనలో 6 రోజులు పనిచేసిన ఒక 2 రోజులు మనం ఖచ్చితంగా ఈ ప్రాంతాలను వీక్షించి ప్రకృతిని ఆస్వాదించే విధంగా కార్యక్రమాలను తీసుకోవాలన్న ఉద్దేశంతో which is going to become as a Telangana tourism policy. We are going to get enriched our knowledge onto the tourism. Please welcome with your folded hands to our Honorable Minister.